వాడి నోటి నుంచి మనం నీతి వినాల్సి వస్తుంది. అంతకంటే దరిద్రం ఏమైనా ఉంది చెప్పండి. వాడి సపోర్టర్స్ రెచ్చిపోతుంటే మన వాళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. అరే నీ దరిద్రం ఎట్టని చెప్పమంటావు. ఇప్పుడు సడన్ గా నువ్వు ఒకవేళ 2 టీములు తీసుకున్నా గానీ వర్షం పడి మ్యాచ్ రద్దు అయిపోద్దిరా. దేశ్ పాండే తీసాడు 4 వికెట్లు, ధోని దీపిలా. ఫీల్డింగ్ దానికి ధోని క్రెడిట్ ఇవ్వక. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో. హలో రాజేంద్ర. ఓహో విరూపాక్ష, నీకు కనెక్ట్ అయిందా? ఎట్టుంది స్ట్రోక్ మంది? అస్సాం టికెట్లు బుక్ చేసుకోండి, మీరు మీ బ్రదర్ కలిసి అస్సాం టికెట్లు బుక్ చేసుకోండి. నా పేరు చెప్పు, కొంచెం కన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు. ఓ టికెట్ కొంటే ఓ టికెట్ మనకి ఫ్రీ ఇస్తారనమాట. మన టైం నడుస్తుందిగా ఏమేం చేస్తారు. ఎక్కువ కాబట్టి తక్కువ కూడా మాట్లాడతాం. నోరు మూసుకొని చెప్పిన పని చేయి విరూపాక్ష. ఫోన్ పెట్టు ఎందుకంటే ఏం సంగతిలో ఎట్లుందంతా? అంత క్షేమమేనా? ఏ రోజైనా నువ్వు ఇట్లా 2 మ్యాచ్లు గెలిచావు? ఒకసారి గెలిచానుగా. ఎప్పుడు? అంతకుముందు గెలిచానుగా. పాత రోజులు తీసేపోయి ఇప్పుడు చెప్పు. ఫేజ్ 2లో చెప్పు. ఫేజ్ 2లో జరిగింది 2 సార్లు కదా. నువ్వు గెలిచావా? గెలవలేదు. మరి ఎందుకురా? మరి ఎందుకు నువ్వు అసలు ఏ క్రాంతి ఫేజ్ 2లో? అసలు నాకు నీరసం వచ్చేస్తుంది క్రాంతి నీతో ఆ గేమ్ ఆడాలంటే. వరుసగా ఎన్ని మ్యాచ్లని గెలవమంటావు? గెలిచి ఓపిక అయిపోతుంది నాకు. ఆర్సీబీ ఎట్ట కొట్టారు చూసావు నువ్వు? ఎట్లా కొట్టారు? 4 ఓవర్స్ మిగిల్చి కొట్టారు. మామూలుగా మా వాడు సెంచరీ కొట్టాలయ్యా, 12 రన్స్ కావాలి, 7 కొట్టాల్సిందంటే రషీద్ ఖాన్ బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టాడు. విల్ జాక్స్ అని విషయంగా ఉన్నాడు. అసలు మామూలుగా ముందు ఫస్ట్ బ్యాటింగ్ ఆడినట్టయితే సరదాగా 287 టార్గెట్ అని చూసారు. అది కూడా చేసేసిండు వాళ్ళు మా వాళ్ళు. ఆర్సీబీ వాళ్ళు సత్తా ఉన్నారు, సత్తా ఉంది. ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ ఎండే లోపు ఆ 287 కొట్టి కప్పు కొట్టపోయినా పర్లేదు, ఆ రికార్డును కొట్టి మేము బయటికి వెళ్తాం. చూస్తూ ఉండు నువ్వు. నెక్స్ట్ మ్యాచ్లో, జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా ఆ రికార్డుని భద్ర కొట్టి మేము బయటికి వెళ్తాం. అది ఆర్సీబీ అంటే. అసలు నీకు దరిద్రం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? చీటీలు తీసినప్పుడు ఆర్సీబీ రంగంలో భయంకరంగా నవ్వే చూడు నువ్వు. అక్కడ స్టార్ట్ అయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్ను బీభత్సంగా శపించారు. ఆ శాపం తగిలే నువ్వు ఎట్ట అయిపోయావు మనిషివి. ఎన్ని మ్యాచ్లు రా వరుసగా, ఎన్ని మ్యాచ్లు ఓడిపోతున్నావు సిగ్గు లేకుండా. హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు కొడుతున్నా నేను. రెడీ ఫేజ్ 2లో గైస్ మనం దింపబోతున్నాం, మామూలు కూడా కాదు. ఈ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసారా మీరు? పాపం నాకు భలే జాలేసింది క్రాంతి. పతిరానా తీసాడు చూసాడు, వికెట్ ఎర్రగొట్టాడు వికెట్. భలే చాలేసింది. కాబట్టి నాకు చూడంగానే ఏంది క్రాంతి ఆ స్కోర్లు, ఏంది క్రాంతి సెకండ్ ఇన్నింగ్స్లో ఆ స్కోర్లు ఏంది? మీ ఏదో గుడ్డెట్లో కొట్టారా ఫస్ట్ ఇన్నింగ్స్. అది చెప్తున్నాను కదా, ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రెషర్ ఉండదు, ఏముండదు, ఏదో ఊపేయాలి కాబట్టి ఊపేసేసారు, వెళ్ళినయ్యి. సెకండ్ ఇన్నింగ్స్గా ఆడాలంటే 200 అంటే వణుకొచ్చేస్తుంది. ఆ ప్రెషర్ అసలు వేస్ట్ చెప్పాలంటే. సెకండ్ ఇన్నింగ్స్ మీకు సత్తా లేదురా. సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కడైనా చూడు, ఆ 287 కొట్టారు, 287, 270 కొట్టినప్పుడు కూడా వెనకాల వాళ్ళు చేత బీభత్సంగా కొట్టించారుగా. 20 రన్లు 30 రన్లు తేడా. అసలు ఆ తేడా ఏందిరా? అంత స్కోర్ కొట్టి అంత తేడా ఇవ్వటం. వాళ్ళు కూడా బీభత్సంగా కొట్టిన వాళ్ళే కదా. అయినా ఇంకోటి గుర్తు తెచ్చుకోవాలి కదా, చాలా మంది ఏమన్నారంటే ఓల్డ్ ఎస్ఆర్హెచ్ది కూడా వస్తే ఇంకెట్లా ఉంటుంది, బ్యాటింగ్ ఈ రేంజ్లో ఉంది, ఓల్డ్ ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ వస్తే బాగుందని చెప్పి అనుకున్నారు కదా. ఓల్డ్ ఎస్ఆర్హెచ్ అన్ని రావాలనుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చేసేసింది. ఎందుకంటే 140, 130 కొడతా ఉంటారు కదా, అట్లా కొడుతున్నారు కదా సెకండ్ ఇన్నింగ్స్లో. ఇప్పుడు స్టార్ట్ అయింది ఎస్ఆర్హెచ్ది సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. సో ఈజీ క్రాంతి అంటున్నావు కదా. కేవలం నీ దరిద్రంతోనే ఆడుతున్న బ్యాట్స్మెన్లు కూడా కూలిపోయి కృంగిపోయి 140 కూడా కొట్టలేకపోతున్నారు. అదిరా మీ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు. ఇది ఈ బౌల్ ఆఫ్ ఇదిలో ఉన్నావు. అయినా సిఎస్కే రా, ధోని రా, ఎట్లా ఇదిగో దిష్పంతితో కొట్టించే వికెట్లు 4 వికెట్లు తీపిచ్చాడు. ఎవరో దిష్పంతితోనా? దేశ్ పాండే పేరు తెలియదు కానీ దిష్పంతితో కొట్టించాడు. అది పేరు ఏమలేకండి. దేశ్ పాండేతో 4 వికెట్లు తీపిచ్చాడు ధోని. దేశ్ పాండే తీసాడు 4 వికెట్లు, ధోని దీపిలా. ఫీల్డింగ్ దానికి ధోని క్రెడిట్ ఇవ్వక. ఫీల్డింగ్ అంటే ఎవడైనా క్యాచ్ పడితే ధోని వల్ల పట్టాడు, ఎవడైనా వికెట్లు తీస్తే ధోని వల్ల పట్టాడు. ఈ ధోని భజన ఆపండి మీరు. ధోని ఈజ్ గ్రేట్ మ్యాన్, ఐ అగ్రీ. ప్రతి దానికి ధోని భజన చేయబాకండి మీరు. మేము ఫీల్డింగ్ పెట్టిపించారు అట్లా. దేశ్ పాండే 4 వికెట్లు తీసాడంట, ధోని వల్ల తీసాడంట. అవునయ్యా, మేము ఫీల్డింగ్ పెట్టించాం. 212 కొట్టారు ధోని వల్ల అని చెప్పు. దాని బ్యాటింగ్ నేనే అనలేదు. బ్యాటింగ్ తెగించినాడు నువ్వు. నేను బాల్ వేసేటప్పుడు అక్కడ గ్రేట్ మ్యాన్, గ్రేట్ ప్లేయర్, ఐ అగ్రీ.
కానీ మరి అంత ఎందుకు ధోని ఫ్యాన్స్ నీ వైపు తిప్పుకోవడానికి అట్లా బిస్కెట్ వేయబాక. సైడ్ ట్రాక్ సైడ్ ట్రాక్ కాదు వీడు, చూడండి సింపతి గెయినర్ వీడు. ఇప్పుడు ధోని ఫ్యాన్స్ అందరిని వీడి వైపు తిప్పుకోవడానికి ధోనిని పొగుడుతున్నాడు. అసలు ఆస్కారం లేదు అక్కడ, అక్కడ స్పేస్ లేదు, వీడు క్రియేట్ చేసాడు. కాదు క్రాంతి, మనోడు బౌలింగ్ వేసేటప్పుడు నీట్ గా అరేంజ్ చేసాడు, ఫీల్డింగ్ సెట్ చేసాడు, ఆ బాల్ లేపించాడు, వికెట్లు. సరేలయ్యా, సరే ఇదంతా వదిలేసేసారా, ఇంతసేపు అని నడిపిస్తాను కానీ స్కోర్ ఎంత చెప్పు ఒకసారి. 23-15. ఎంత తేడా ఉంది? 8. పోయినసారి ఎంత తేడా ఉంది? 12 తేడా ఉంది. 12 నుంచి 8కి వచ్చాను. ఇంకా తర్వాత ఏంది, క్రాస్ చేసి పడేస్తాం గైస్, మనం సరదాగా క్రాస్ చేసి పడేస్తాం. 8 నుంచి 6 అయింది, 6 నుంచి 4 అయింది, 4 నుంచి 3, 2, 1. తర్వాత మనం లీడ్ వెళ్ళిపోతాం, మనం 8 లీడ్ వెళ్ళిపోతాం, 10 గ్యాప్ పెడతాం. మామూలుగా ఉండదు, ఫేజ్ 2లో విరుచుకు పడుతున్నాం. ఓవర్ చేద్దే ఉంది. రేపు మ్యాచ్ అవుద్ది. రేపు ఎవరిది మ్యాచ్? కేకేఆర్ DC 2 నా టీంలే. ఏది కావాలంటే తీసుకో క్రాంతి. కేకేఆర్ కావాలన్నా, DC కావాలన్నా, లేదంటే 2 కావాలన్నా చెప్పు, 2 తీసుకో. 2 నేను తీసుకుని నువ్వు వేటకి వెళ్తావరా? అరే నీ దరిద్రం ఎట్టని చెప్పమంటావు. ఇప్పుడు సడన్ గా నువ్వు ఒకవేళ 2 టీములు తీసుకున్నా కానీ వర్షం పడి మ్యాచ్ రద్దు అయిపోద్దిరా, ఆ దరిద్రంలో ఉన్నావు నువ్వు. ఖచ్చితంగా అది జరిగింది, నాకే పాయింట్ వచ్చింది. మ్యాచ్ జరగలేదు కాబట్టి నాకు పాయింట్ వచ్చింది. అది చూసాడా వీడు 2 మ్యాచ్లు గెలిచి ఎంత వెర్రవేగుతున్నాడంటే 2 మ్యాచ్లు సపోర్టర్స్ అందరూ నిద్రపోతున్నారు. గమనిస్తున్నాం, వాడి సపోర్టర్స్ రెచ్చిపోతుంటే మన వాళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. మనం 23 మ్యాచ్లు గెలిచి మనం ఒక ఎవరెస్ట్ పర్వతం అయితే మీరు ఎందుకని క్రాంతి నాకు చాలా బాధగా ఉంది. మీరు ఏమనుకుంటున్నారు కానీ నేను సింపతి కోసం చెప్పట్లేదు. మన వాళ్ళు ఎందుకో నాకు సపోర్ట్ చేయలేకపోతున్నారు. క్రాంతి కామెంట్ పెట్టండి, పాపం కామెంట్ పెట్టండి. కానీ నీకు కూడా చెప్పాలి క్రాంతి, ఒక మంచి సామెత ఒకటి చెప్తాను. నీకు సామెత కాదు, అది ఒక లైఫ్ లెర్నింగ్ లెసన్ అనమాట. ఎవరైనా సరే నిచ్చెనల ద్వారానో లేదంటే లిఫ్ట్ ద్వారానో పైకి వెళ్ళిపోయారు అనుకో, అది వెంటనే చెడిపోతే కింద పడిపోవటం, తొలగిపోవటం జరిగింది. కానీ మెట్టు కట్టుకుంటూ వెళ్ళామనుకో, ఆ మెట్టు స్ట్రెంత్ ఎప్పుడు అలాగే ఉంటుంది, పైకి ఎక్కొచ్చు. నేను అట్లా మెట్టు కట్టుకుంటూ వచ్చా. నువ్వు ఒక లిఫ్ట్ లాగా, ఒక నిచ్చెన లాగా గబగబా వెళ్ళిపోయావు. ఆ నిచ్చెన ఇరిగిపోయింది. వాడి నోటి నుంచి మనం నీతులు వినాల్సి వస్తుంది. అంతకంటే దరిద్రం ఏమైనా చెప్పండి. వాడు నీతులు చెబుతున్నాడు, నిచ్చెన అంటున్నాడు, మెట్లు అంటున్నాడు. 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు గెలిచి వరుసగా హ్యాట్రిక్ కొట్టాను నేను. నైట్ 6, ఈ రోజు 2 అయిపోయిలా, వరుసగా 3 అంటే హ్యాట్రిక్ కాదేంది? దాని ఫస్ట్ మ్యాచ్ నేను గెలిచాగా. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే ఊడికి ఉపయోగరా? 3 మ్యాచ్లు వరుసగా గెలిచాను. అది చూడు, నువ్వు వాళ్ళెంత చూడు. సరేలే, ఇంతకీ DC KKR అంటావు. DC KKR నీకు ఏది కావాలి? నీకు ఏది కావాలంటే తీసుకో క్రాంతి. అనాలిసిస్ ప్రకారం KKR బ్యాటింగ్ బాగా ఆడుతుంది కానీ బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది. DC బ్యాటింగ్ బాగా ఆడుతుంది, అటు బౌలింగ్ కూడా డిఫెండ్ చేసుకోగలుగుతుంది. సో ఇన్ కేసు వాళ్ళు స్కోర్ ఎక్కువ కొట్టినా DC వాళ్ళు చేజ్ చేయగలరు. ఇన్ కేసు DC స్కోర్ ఎక్కువ కొట్టినా డిఫెండ్ చేసుకోగలరు. ఐ విల్ గో విత్ DC. ఎక్స్పెక్ట్ చేశారా? వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు DC వాళ్ళు. వీళ్ళు వరుసగా 2 ఓడిపోయారు. వీళ్ళు దరిద్రంలో ఉన్నారు, వీళ్ళు పాజిటివ్లో ఉన్నారు, వీళ్ళు తీసుకుంటే గెలుస్తామని చెప్పి అనుకున్నాం. చూసావా, రేపు అది బ్రేక్ అవ్వబోతుంది. KKR ఈజ్ గోయింగ్ టు విన్ అనమాట రేపు మ్యాచ్. గైస్ మీరు చూడండి, KKR వాళ్ళు DC వాళ్ళని వరస్ట్ కొడిస్తారు. వీడు బహు దారుణంగా కొడిస్తారు. పాపం అంత కష్టపడి మొన్నటి దాకా బాగా ఆడారు. పాపం వాళ్ళ మీద జాలి చూపించవచ్చు కదా నువ్వు. ఎందుకు వాళ్ళని తీసుకోవటం? లేక పైకి వచ్చారు వాళ్ళని ఎందుకు పాపం మళ్ళీ లేని పాపం ట్రై చేసినా నేను DC 10 సెకండ్లు టైం ఇస్తా క్రాంతి, నీకు బాగా ఆలోచించుకో. 10 సెకండ్లు టైం ఇస్తాను, తీసుకో. కావాలంటే 10 సెకండ్స్ టైం ఇస్తాను, తీసుకో. కావాలంటే తీసుకో. ఒకసారి నేను లెక్క పెడతాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అయిపోయింది. ఎట్టుంది చెప్పు? నీ ఓన్ మెడిసిన్ నీకు ఎక్కిస్తుంటే ఎట్టని చెప్పు అసలుకి. నీకు ఎక్కిస్తుంటే నీకు ఎట్లా? నాకు ఎన్ని చేసినా నేను DC. మన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నిద్ర లెగవాలి. కింద కామెంట్స్ లో 2000 కామెంట్స్ DC అని కొట్టాలి. వాడి గర్వాన్ని అనచాలి. మనం గర్వాన్ని అనచాలి. ఎవడైతే మనిషి గర్విష్టి పాతాళ పడిపోహ అని ఒకటి ఉంది, అది వాడిని పడేస్తాం. ఏంద్రా నువ్వు పడేసేది? KKR మామూలు సామాన్యంగా ఉంది అనుకుంటున్నా. టీం సామాన్యంగా ఉన్నా ఎలా ఉన్నా DC ఈజ్ గోయింగ్ టు విన్. నరైన్ రేపు 50 కొడుతున్నాడు. బౌలింగ్ కూడా బాగా వేస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు విన్. నరైన్ రేపు 50 కొడుతున్నాడు. వెనకాల వచ్చి రసూల్ ఇంకో 50 కొడుతున్నాడు. రింకు సింగ్కి పర్ఫార్మెన్స్ చేయడానికి ఈ సంవత్సరం అంతగా స్కోప్ అయితే రాలేదు. కానీ ఈ మ్యాచ్ అతను మళ్ళీ రైజ్ అవుతాడు. లాస్ట్లో ఒక 32, 7 బాల్లో 8 బాల్లో అట్లా ఆడేసి 30 రన్లు దాకా కొడతాడు. సో DC కంప్లీట్గా
వెనకబడిపోయి ఉన్న కేకేఆర్ని ఫామ్లో తీసుకురావడానికి మాత్రమే రేపు ఉపయోగపడింది. అది అర్థమవుతుందా నీకు? సో గైస్, కేకేఆర్ ఫ్యాన్స్ రేపు మ్యాచ్ ఓడిపోతే ఎవరు ఛాలెంజ్ చేస్తావా? రేపు మ్యాచ్ ఎవడైతే ఓడిపోతాడో వాడు కాకరకాయ తినాలి. కాకరకాయ తినాలి. నువ్వు తినాలి, నువ్వు మిస్ అయింది. సరే కానీ నేను వదిలేసాను, నేను జాలి హృదయంతో వదిలేసాను. నేను వదిలేను అట్లా. రేపు మాత్రం కంపల్సరీ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు కాకరకాయ తినాలి. ఇది తొడుంగురికి ఊసేయటం కాదు, 1/4 తన తినాలి. ఓకే, డన్ 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 డన్. చెప్తున్నా కదా, నేను ఒప్పుకుంటున్నాను కదా, నిజాయితీగా ఉంటాను. నేను రెడీ పెట్టి నేనే గెలుస్తాను, నువ్వు తినాలి, రెడీగా ఉండి తినడానికి. అది కాకరకాయ కొని పెడతా, 1 kg కొని పెడతా కాకరకాయ నేను. సో గైస్, కేకేఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కేకేఆర్ ఫ్యాన్స్. కేకేఆర్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. సునీల్ నారాయణ పెడతారా పెట్టండి, రసూల్ అని పెడతారా పెట్టండి, లేకపోతే క్రేజీ టోనీ అని పెడతారా క్రేజీ టోనీ అని పెట్టండి, షారుఖ్ ఖాన్ అని పెడతారా షారుఖ్ ఖాన్ అని పెట్టండి. ఏదో ఒకటి పెట్టండి, వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వెంటనే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.